కస్టమరు మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. దాంతో మనకేంటంటే వాటర్ లైన్ అనేది తీసుకురావడం జరిగింది ఈ విధంగా. అయితే మనకి ఈ వాటర్ లైన్ అనేది కొంచెం గుమ్మం అడ్డం వచ్చింది కాబట్టి ఆ గుమ్మం దగ్గర కొద్దిగా గాడి అనేది కొట్టాల్సి వచ్చింది. ఆ గాడి కొట్టి తీసుకురావాల్సి వచ్చింది. అయితే ఈ విధంగా గాడి వేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకేంటంటే వేస్ట్ వాటరు పైపులు కూడా ఉండటం జరిగింది. అయినా కూడా మనం ఏంటంటే వాటి పక్కన ఉన్నటువంటి కొంచెం గ్యాప్ తోటి ఆ పైప్ లైన్ అనేది మనం గాడి కొట్టి వేయడం జరిగింది. అయితే మీరు చూస్తున్నట్టుగా ఇక్కడ మనకి ఈ విధంగా చేస్తేనే మనకేంటంటే వాడినటువంటి ఫిట్టింగ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా తక్కువ పడటం అనేది జరిగింది. అలా కాకుండా వంకరలు తిప్పితే మనకి ఫిట్టింగ్స్ అవి ఎక్కువ అవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం ఏంటంటే పైన వాటర్ ట్యాంకు పైన ఉంది. ఈ పైన ఉన్నటువంటి వాటర్ ట్యాంకు మనకి ఫోర్స్గానే వస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ మనం లింక్ చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ ఐరన్ జిఐ పైపు లింక్ అయి ఉంది. మనకి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ముక్కని అక్కడ మనం డిస్కనెక్ట్ చేయడం జరిగింది. ఈ ముక్కని డిస్కనెక్ట్ చేయడానికి మనం రెండు స్పానర్స్ అనేది వాడటం జరిగింది. అక్కడ మనం ఈ సిపివిసి పైపు లింక్ చేయడానికి మనం అక్కడ బ్రాస్ కప్లింగ్ అనేది వాడటం జరిగింది. పోతే మనకి ఇది చాలా తక్కువ బడ్జెట్లోనే కస్టమర్ చేయాలని చెప్పడం వలన మనం చాలా తక్కువ బడ్జెట్లో చేయడం జరిగింది. మనం వాడినటువంటి పైపులు కానివ్వండి ఇవన్నీ కూడా యూపీవీసీ పైప్ అనేది వాడటం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనం కప్లింగ్ వేసిన తర్వాత కింద నుంచి మనం ఏదైతే సిపివిసి గమ్ ఉందో ఆ గమ్ తోటి పైపులు అనేది అతికించడం జరిగింది. తర్వాత మనం ఈ గాడి చాలా జాగ్రత్తగా అంటే మనకి మళ్ళీ ఫిల్ చేసినప్పుడు పైకి రాకుండా పైపుని జాగ్రత్తగా గాడి ఇంకొంచెం లోతు కావాలంటే తీసుకొని దాన్ని అడ్జస్ట్ చేసే విధంగా చేయడం జరిగింది. ఆ చేసిన తర్వాత మనకి వాషింగ్ మిషన్ ఎక్కడైతే వస్తుందో ఎంత దూరం కావాలనేది చూసుకొని అక్కడ మనం ఆ పాయింట్ని ఇవ్వడం అనేది జరిగింది ఈ విధంగా. అయితే మనం ఇక్కడ ట్యాప్ అనేది ఐరన్ ట్యాప్ అంటే ఇప్పుడు మనకి మెటల్ ట్యాప్స్ వస్తున్నాయి. ఆ మెటల్ ట్యాప్స్ కూడా వాడచ్చు. కాకపోతే ఏంటంటే ఇది తక్కువ ఖర్చులో అవ్వాలన్నారు కాబట్టి మనం ఏం చేసామంటే ట్యాప్ని మనం ఇది అంటే ప్లాస్టిక్ ట్యాప్ లాగా మనం వాడటం జరిగింది. కానీ ఇది ఒక టైప్ ఆఫ్ మెటల్ ఇది దాన్ని వాడటం అనేది జరిగింది. అయితే ఈ ట్యాప్లో మనకేంటంటే 3 రకాల పీసులు అనేది రావడం జరుగుతుంది. ఈ 3 రకాల పీసుల్లో మనకి అక్కడ ఇచ్చినటువంటి వాషింగ్ మిషన్ వెనకాల ఇచ్చినటువంటి దాన్ని బట్టి మనం వేయటం జరుగుతుంది. ఇప్పుడు మనకు చూపిస్తున్నది పైపు డైరెక్ట్గా పెట్టుకోవడానికి, అలాగే ఇదేమో ఆ వాషింగ్ మిషన్ లింక్ పైప్కి థ్రెడ్డింగ్ చేసుకోవడానికి, ఇది చూపిస్తున్న డైరెక్ట్గా స్క్రూలు వేసి ఫిట్ చేసుకోవడానికి. వాటికి లీకేజ్ అవ్వకుండా ఓరింగ్లు కూడా వాషర్లు ఇవ్వడం అనేది జరుగుతుంది ట్యాప్కి. అలాగే ఈ ట్యాప్ అనేది మనకి చాలా తక్కువలో పడింది. అంటే మనకి మామూలుగా 350 రూపాయల నుంచి 400 రూపాయల వరకు స్టీల్ ట్యాప్ అనేది పడుతుంది. ఇదైతే మనకు 200 లోపే పడిందండి. తర్వాత ఈ సిపివిసి గమ్ అనేది అతికించడానికి మనం తీసుకున్నాం. అంటే మనం జాయింట్లు అనేది చాలా తక్కువ వేయటం వలన గమ్ము కూడా తక్కువే పడుతుందనే ఉద్దేశంతో మనం 24 ml ఉన్నటువంటి ఒక ట్యూబ్ని తీసుకోవడం జరిగింది. ఇది మనకి ఒక 35 రూపీస్ 30 రూపీస్ పట్టడం జరిగింది. అదే మనకి డబ్బా అయితే ఇంకా 50 రూపాయలు అలా పడుతుంది.